లిక్కర్ కేసులో స్పెషల్ ఏంటంటే ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏంటి ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం అందులో ఎవ పేర్లు అంటే ఏ ఏ సంస్థలు ఏంటి అన్నటువంటి పేర్లు తీసుకొచ్చారు. దాని ప్రకారం చూసుకున్నప్పుడు జగన్ పేరు ఇంకా చేర్చలేదు. ప్రస్తుతం కసిరెడ్డి ఈ కాన్సెప్ట్లోనే నడుస్తుంది. తాజాగా ఉన్నటువంటి ఈ లెక్కల్లో చూసుకున్నప్పుడు A1గా కసిరెడ్డి, A2గా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్ చిన్నరెడ్డి అన్న కుమారుడట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అట్లాగే వేణుంబాక విజయసాయిరెడ్డి A5 కిందన పెట్టారు. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి వెంకటలక్ష్మిరెడ్డి కుమారుడు, అలాగే ముప్పిడి అవినాష్ రెడ్డి, తర్వాత బూనేటి చాణక్య, తుకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే షేక్ సైఫ్ అహ్మద్, వోల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ చిన్న ఎంటర్ప్రైజెస్, డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీపక్ ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్, లావిష్ ఎంటర్ప్రైజెస్, కీరాజ్ ఎంటర్ప్రైజెస్, అరియో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈజీ లోడ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ ట్రేడింగు, లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే అదాన్ డిస్టిలరీ ప్రైవేటు, న్యూ మ్యాంగో గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, రుచిత జ్యువెలరీ, మలిష్మా గోల్డ్ అండ్ జ్యువెలరీ తో పాటు ఇతరులు అన్నటువంటిది ఇందులో పెట్టుకొచ్చినటువంటిది. ఓవరాల్గా ఇందులో జగన్ పేరు ఇంకా మెన్షన్ చేయలేదు. వీళ్ళని విచారణ తర్వాత జగన్ పేరు చెప్పారన్నటువంటి పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారో చూడాలి.